నేనైతే ఈ ఎడిటింగ్ అనేది క్యాన్వాలో అయితే చేశాను. ఎలా చేయాలో అనేది మీకైతే నేను క్లియర్‌గా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్‌గా మనం క్యాన్వాలో అయితే ఈ ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. క్యాన్వా ప్రో అయితే సింగిల్ రూపీ పే చేయకుండా అయితే యూజ్ చేస్తున్నా. ఇక్కడ చూస్తే మనకు సెట్టింగ్స్‌లో బిల్లింగ్స్‌లో చూస్తే నేను క్యాన్వా ప్రో ఫ్రీ ట్రయల్ అనేది యూజ్ చేస్తున్నా. క్యాన్వాలో మనకు క్యాన్వా ప్రో అనేది మనకు 30 డేస్ ఫ్రీగా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకు ట్రయల్ ఎండ్స్ ఆన్ 12th January 2026 అయితే ఉంది. నేను 12th January రోజు ఇక్కడ క్యాన్సిల్ ప్లాన్ అని క్లిక్ చేస్తే మనకు సింగిల్ రూపీ అనేది కూడా ఛార్జ్ చెయ్యరు వాళ్ళు. అలానే నువ్వు 12th కానీ మిస్ చేస్తే నీకు ఎవ్రీ మంత్ 500 రూపీస్ అయితే మనకు ఛార్జ్ అవుతుంది. ఇలా మనం 1 మంత్ అయితే క్యాన్వా ప్రో అయితే ఫ్రీగా అయితే యూజ్ చేయొచ్చు. రెడ్ కలర్ పోస్టర్ అయితే మనం సెట్ చేసుకోవాలి. అందుకోసం నేను ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేయగానే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనేది నేను తీసుకుంటున్నా. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఈ సైజ్తో అయితే వస్తుంది. మనం ఇక్కడ నేనైతే ఆల్రెడీ ఫొటోస్ అయితే అప్లోడ్ చేసుకున్నా. ఇక్కడ ఫొటోస్లో మనం ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుందాం. దీనికైతే నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేస్తున్నా ఫొటోస్కి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తానే మనం ఈ ఫోటోని అయితే మనం అడ్జస్ట్ చేసుకుందాం స్క్రీన్కి సైజ్కి. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ ఎలిమెంట్స్లో మనకు రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు కావాలి కాబట్టి నేను రెడ్ గ్రంజ్ అనేది క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సజెషన్స్లో నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి రీసెంట్లో అనేది ఇలా వస్తుంది. ఇక్కడైతే మనకు ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంటాయి. నేనైతే ఇది క్లిక్ చేస్తున్నా. ఇదైతే యూజ్ చేసుకొని దీన్ని నేను బ్యాక్గ్రౌండ్కి సెట్ చేయాలంటే జస్ట్ 1 క్లిక్ రైట్ క్లిక్ ఇస్తే ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి. సెట్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్కి అనేది ఇమేజ్ అయితే వెళ్ళిపోతుంది. తర్వాత నేను ఈ ఇమేజ్కి అవుట్లైన్ అనేది సెట్ చేయాలంటే జస్ట్ ఈ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ అనే ఆప్షన్లో మనకు ఇక్కడ షాడోస్ అనే ఆప్షన్లో క్లిక్ చేయగానే మనకు అవుట్లైన్ అనేది ఇలా వస్తుంది. మనం దీన్ని అయితే తగ్గించుకుందాం సైజు, అవుట్లైన్ సైజు. నేనైతే 10 లేకి పెట్టుకున్నాం. తర్వాత ఈ అవుట్లైన్ బార్డర్ కలర్ అనేది మనం చేంజ్ చేస్తాం. నేనైతే వైట్ అయితే సెట్ చేసుకుంటున్నా. సెట్ చేసుకున్నాక మళ్ళీ ఈ ఇమేజ్ని మనం ఎడిట్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అడ్జస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఇమేజ్ కలర్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. మనం బ్రైట్నెస్ కావాలన్నా కానీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే నేను ఇంక్రీజ్ చేసుకున్న 20 నెక్స్ట్ నేను సాచురేషన్ అనేది కొద్దిగా తగ్గిస్తా. వైబ్రెన్స్ కూడా కొద్దిగా 20 అయితే నేను పెట్టుకున్నా. అంతే. నెక్స్ట్ మనం ఫైర్ సింబల్ అయితే యాడ్ చేస్తాం. మనకి ఇక్కడ జస్ట్ ఎలిమెంట్స్లో మనం ఫ్లేమ్స్ అని క్లిక్ చేయగానే ఇలా అయితే వస్తుంది మనకు. ఇక్కడ మనం ఈ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్లో ఫ్లేమ్స్ అనేది యాడ్ చేస్తాం. నేనైతే రీసెంట్గా ఈ ఫ్లేమ్ అయితే యూజ్ చేశాను. మీరు కూడా కావాలంటే ఇక్కడ ఎలిమెంట్స్లో ఫైర్ అని క్లిక్ చేయగానే ఇలా అయితే వస్తాయి ఆప్షన్స్. మనం మీకు ఏ ఇమేజ్ బాగుంటే ఆ ఇమేజ్ని మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను దీన్ని అయితే ఇప్పుడు కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసి బ్యాక్గ్రౌండ్కి అయితే అటాచ్ చేస్తే ఇక్కడ పొజిషన్ అని క్లిక్ చేయగానే మనకు లేయర్స్ అనేది ఉంటుంది. ఇది అనేది మన ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో అయితే మనం సెట్ చేద్దాం.
కొద్దిగా సైజ్ అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం దీన్ని అయితే యానిమేట్ చేద్దాం. ఈ ఫ్లేమ్ని యానిమేట్ చేయాలంటే మనము దీన్ని సెలెక్ట్ చేసుకొని యానిమేట్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. షేక్, జూము, వైప్, స్లైడ్. ఇక్కడ మనం మనకు మన ఇమేజ్ తగ్గట్టు, మన పోస్టర్ తగ్గట్టు ఏది కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది బేస్ లైన్ అనేది యాడ్ చేస్తున్నా. ఆన్ ఎంటర్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. నేను కావాలంటే మనం డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. బౌలర్ నేమ్ అయితే యాడ్ చేద్దాం. అందుకోసం ఇక్కడ టెక్స్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అని క్లిక్ చేయగానే టెక్స్ట్ బాక్స్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని రిమూవ్ చేసి మనం మన బౌలర్ నేమ్ అయితే యాడ్ చేద్దాం. దీనైతే మనం సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. మనం ఇక్కడ సెట్ చేసుకొని దీన్ని ఫాంట్ అయితే మనం ఇప్పుడు చేంజ్ చేస్తాం. అందుకోసం ఇక్కడ అనేది ఈ ఫాంట్ మీద అనేది క్లిక్ చేసి ఇక్కడ మనం ఏ ఫాంట్ కావాలో అది మనం సెర్చ్ చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు లావా ప్రో గ్రంజ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇలా క్లిక్ చేసి మనం దీనికైతే ఇప్పుడు కొద్దిగా సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కలర్ అయితే మనం చేంజ్ చేసుకుందాం. ఇక్కడ కలర్స్ అయితే ఇలా ఉంటాయి డిఫాల్ట్. మనమైతే దీనికైతే ఆలివ్ కలర్ అయితే యూజ్ చేద్దాం. చూసి మనం ఈ టెక్స్ట్ అనేది మనం లెటర్స్ బ్రైట్నెస్గా కనిపించాలంటే మనకి ఇక్కడ ఎఫెక్ట్స్లో షాడోస్ కానీ ఇక్కడ స్టైల్స్ అయితే ఉంటాయి. మనం లిఫ్ట్ అయితే యూజ్ చేసి దీన్ని అయితే మనం ఇంక్రీజ్ చేద్దాం. ఈ టెక్స్ట్కి మనం యానిమేట్ అయితే అటాచ్ చేద్దాం. అందుకోసం ఇక్కడ యానిమేట్ అని క్లిక్ చేసి ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ యానిమేట్ స్టైల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇలా కానీ మనమైతే టైప్ రైటర్ అయితే సెలెక్ట్ చేద్దాం. దీని స్పీడ్ అయితే డిక్రీజ్ చేసి మనకు ఇలా అయితే సెట్ చేసాం. మనకు ఫైనల్గా అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. మనం ఆ వీడియోకి లాస్ట్లో మనం డిజైన్ చేసుకున్న పోస్టర్ ఎలా సెట్ చేయాలో చూపిస్తా. ఇప్పుడు అందుకోసం మనం క్రియేట్ అని క్లిక్ చేసి నేనైతే ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం వీడియోస్ అయితే యాడ్ చేస్తాం. అందుకోసం అప్లోడ్స్లో అయితే వీడియో అయితే నేనైతే యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకుని ఇదైతే ఫస్ట్ ఇక్కడ ట్యాగ్ చేసుకుందాం. తర్వాత ఈ వీడియో అనేది ఇక్కడ పైకి అయితే ఇలా అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ మనం బ్లాంక్ పేజ్ అనేది ఒకటి మనం ఇలా పేజ్ అనేది అడ్జస్ట్ చేసుకుందాం. వీడియో మనం ఈ వీడియోకి సౌండ్ అయితే 0 చేసుకుందాం. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. మీరు కూడా చాలా ఈజీగా ఇలా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు.